తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా మన దేశం నుంచి ఉన్నటువంటి ప్రజలకంతా కూడా సువర్ణ అవకాశం దక్కనుంది. ఎవరైతే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కొనే వాళ్ళకంతా కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. జీఎస్టీ సవరణ రిఫార్మ్స్ ఏదైతే ఉందో 2.0గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు అనేక ప్రభుత్వాలతో ఇదొక నిర్ణయాలు తీసుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా వైరల్గా మారింది. నిన్న చేపట్టినటువంటి ఆ యొక్క మీటింగ్ సమావేశాల్లో అనేక కారణాలతోటి అనేక ఏదైతే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో జీఎస్టీ అంటే గుడ్స్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నటువంటి సర్వీస్లకు ట్యాక్స్ కడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో చిన్న ఐటమ్ నుంచి మొదలు పెడితే అక్కడ ఎస్యూ కార్స్ కావచ్చు, లగ్జరీ కార్స్ వరకు కూడా అనేక విషయాల్లో కూడా తగ్గినటువంటి రిఫార్మ్స్ మనం చూడవచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అంటే ఏ భాగానికి సంబంధించినటువంటి ఆ కేటగిరీ వైజ్గా ప్రపోజ్ చేసి ఆ జిఎస్టీ రిఫార్మ్స్ని కూడా ఒక్కసారిగా గ్లాన్స్ చేసేటువంటి చార్ట్నంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జిఎస్టీ 2.0 is coming soon. Proposed GST reforms at a glance. కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు. కరెంట్ జిఎస్టీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ కావచ్చు, ప్రపోజ్డ్ జిఎస్టీ అంటే రానున్న రోజుల్లో మనకు వర్తించేటువంటి జిఎస్టీ కూడా మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగా ఈ యొక్క చాట్కి సంబంధించినటువంటి హిట్ టీవీ ఎంతో దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా జల్లెడబట్టి ఆ ప్రజలకు ఆ యొక్క వ్యూవర్స్కి ఏదైతే సింప్లెస్ట్ ఫామ్ టు కన్వే బ్యూటిఫుల్ న్యూస్ ఏదైతే ఉందో మా ఎడిటర్ గారు చేసినటువంటి చూడొచ్చు. ఒక్కసారిగా ఈ యొక్క టిక్కరింగ్ చూద్దాం. ఆ కేటగిరీ వైజ్గా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫుడ్ అండ్ టెక్స్టైల్స్ అంటే ఏదైతే బట్ట వస్త్రాలు ఏదైతే ఉందో నూలు వస్త్రాలు కావచ్చు, కాటన్ కావచ్చు, ఆ ఫుడ్కు సంబంధించినటువంటి హోటల్ కావచ్చు, హై రేటెడ్ జొమాటో, స్విగ్గీ, ఊబర్, ఈట్ క్లబ్ లాంటి ఆ ప్లాట్ఫామ్స్లో కూడా జిఎస్టీ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రస్తుతానికి ఉన్నటువంటి జిఎస్టీ దాదాపు చిన్న హోటల్ నుంచి మొదలు పెడితే ఎవరైతే ప్రొఫెషనల్గా ట్యాక్స్ కట్టేటువంటి జిఎస్టీ హోటల్స్ ఏదైతే ఉంటాయో ఆ బ్యానర్కి సంబంధించినటువంటి ఇప్పటికే వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ నుంచి 12% జిఎస్టీ అయితే వసూలు చేయడం అయితే జరుగుతుంది. అది కాస్త 5% అయితే పడిపోయేటువంటి ఒక వినూత్న కార్యక్రమం చెప్పవచ్చు. నిజంగా మనం పండించేటువంటి పంటలకు మద్దతు ధర రానప్పుడు ఆ పంటని ప్రాసెస్ చేసి ఆ పంటలను రిఫార్మ్స్ చేసి ఆ యొక్క ఫుడ్ ప్యాకేజింగ్ ద్వారా లేకపోతే దాన్ని ఒక మొక్కజొన్నను సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉడికించి కానీ మొక్కజొన్న ప్రాసెస్ చేసి కానీ కార్న్ఫ్లెక్స్ కానీ పాప్కార్న్ కానీ చేసేటువంటి 5 స్టార్ హోటళ్లలో కావచ్చు అక్కడ ఉంటే ఏదైతే జిఎస్టీ పేరు మీద వసూలు చేసేటువంటి కార్యక్రమాలు ఉందో దానికి 12% అదనంగా జిఎస్టీ ఉంది. అది స్టేట్ జిఎస్టీ కావచ్చు, సెంట్రల్ జిఎస్టీ కావచ్చు, అది కాస్త 5% అయితే తగ్గించేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో అంటే టీవీ కావచ్చు 32 ఇంచెస్ నుంచి మొదలు పెడితే వగేరా అంటే మోర్ దెన్ 100 ఇంచెస్ కావచ్చు, ఏసీ లాంటి ఫ్రిడ్జ్ లాంటి సామాన్య ప్రజల నుంచి అత్యున్నత స్థాయి వరకు కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నట్టు ఆ కొనుగోలుదారు ఎవరైతే ఉన్నారో ఆ కొనుగోలుదారుకు దాదాపు ఇప్పటికే 28% అంటే 28% జిఎస్టీ ఇప్పటికే బేర్ చేస్తున్నారు. దానికి దాదాపు 18% తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. దాదాపు 10% వరకు కలిసేటువంటి అవకాశం ఉంది. దాదాపు 25,000 ఉన్నటువంటి ఫోన్ దాదాపు 6,000 నుంచి 7,000 అంటే 28% అనగా 32,000 నుంచి 37,000 అంటే ఆయా ప్లాట్ఫామ్ బిగ్సీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, క్రోమా కావచ్చు, హ్యాపీ కావచ్చు, ఇటువంటి అనేక ప్లాట్ఫామ్స్లలో ఇప్పటికే 7,000 నుంచి 8,000 ఎక్స్ట్రా అదనంగా చేస్తే ఇప్పుడు 25,000 కనుక ఫోన్ అంటే 8 GB నుంచి మొదలు పెడితే 16 GB ఉన్నటువంటి స్టోరేజ్ కలిగినటువంటి ఫోన్ దాదాపు 22,000 కావచ్చు, 23,000కు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనపడతా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆ ఉత్తర్వులంతా జారీ చేసేసి లేకంటే అంటే మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏదైతే ఉంటాయో అవి ఆల్రెడీ మార్కెట్లో వచ్చినటువంటి మీద వర్తిస్తాయా లేకపోతే ఇప్పటి నుంచి మ్యానుఫ్యాక్చరర్ వర్తిస్తాయా అనేది కూడా ఒకటి చర్చనీయాంశంగా ఉంది. అది ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దాదాపు ఏదైతే ఎక్స్పైరీ డేట్ దగ్గర రావాల్సినటువంటి టీవీ కావచ్చు, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంతా కూడా క్లియరెన్స్ సేల్ కింద కావచ్చు, ఆడి సేల్ కావచ్చు, దసరా దీపావళి సేల్లలో బిగ్ బిలియన్ డేట్స్ కింద దసరా దీపావళి సేల్స్ కింద అమ్మేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఆ యొక్క జిఎస్టీ పేరు మీద కూడా మనకు చెప్పేటువంటి ప్రయత్నాలతో ఏ ఒక్క ప్లాట్ఫామ్ కాదు చేయదు. అది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్సీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా మనకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయదు. మరీ ముఖ్యంగా
ఏదైతే ఆ సొంత ఇంటి కళ ఎవరికైతే ఉంటుందో ఆ ఇంటికి సంబంధించినటువంటి ఒక చిన్న కారు ఉంటే బాగుంటుంది. లేకపోతే ఒక నలుగురు కావచ్చు, ఐదుగురు ఉన్నటువంటి జాయింట్ ఫ్యామిలీ నుంచి ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ వాళ్ళకు ఒక చిన్న కారు ఉంటే బాగుంటుంది. నానో కార్ నుంచి మొదలు పెడితే మారుతూ సుజుకి స్విఫ్ట్ వరకు ఆ కలలు కన్నటువంటి కలలు దాదాపు సెస్ ఛార్జెస్తో పాటు 28% జీఎస్టీ అదనంగా ఇప్పటికే వసూలు చేస్తున్నారు. రోడ్ ట్యాక్స్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్ అంతా కూడా దాదాపు ఒక 2 లక్షలు ఉన్నటువంటి కారు మార్కెట్ వాల్యూ ఒక 3 లక్షల గాను 4 లక్షలు అదనంగా ఖర్చు చేసేటువంటి కస్టమర్స్కి దాదాపు 18% అయితే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. దీంట్లో సెస్తో భాగంగా లైఫ్ ట్యాక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ అనేక విషయాలు కూడా దీంట్లో జోడించి కూడా తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మరీ ముఖ్యంగా ఏదైతే స్మాల్ కార్స్ని మించి లగ్జరీ కార్స్ కావచ్చు, ఎస్యూ అటువంటి సుమో కావచ్చు, లేదంటే మారుతి సంబంధించినటువంటి కార్లు కావచ్చు, థార్ లాంటి ఆ బడా కార్లకు సంబంధించినటువంటి మహీంద్రా ఎక్సియో లాంటి కార్లకు సంబంధించినటువంటి ఇప్పటికే మోర్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ అంటే ఆయా కంపెనీ కావచ్చు, ఆయా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి బజాజు, నెక్సా, లేదంటే హుండాయ్ షోరూంలోకి సంబంధించినటువంటి ఆ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి మోర్ దెన్ అంటే ఫ్లక్చువేషన్స్గా 50% ఇప్పటికే కరెంట్ జిఎస్టీ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి 40% కూడా కుదిరించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. నిజంగా 10% అంటే ఇది నిజంగా ఒక ఫ్లక్చువేషన్స్లో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి ఇప్పుడు ఏదైతే ఆ కియా కార్కి సంబంధించినటువంటి ఏపీలో తీసుకెళ్లారో ఆ టైంలో మనకు వచ్చేటువంటి అవకాశాలు మనకు రానప్పటికీ ఆ యొక్క లగ్జరీ కార్ కిందకి వచ్చినటువంటి ఈ కియా కార్ కావచ్చు, మారుతి కావచ్చు, మహీంద్రా థార్ లాంటి కారు కూడా ఒక దాదాపు 40% జిఎస్టీ కలెక్ట్ చేసే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం దారి తీస్తుంది. దీనికి ఇంత కూడా దాహోత పడుతుందని చెప్పాలి. నిజంగా ఎస్యూ కార్స్ కావచ్చు, లగ్జరీ కార్స్ కొనే వాళ్ళకి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, మంచి తరుణం అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి ఎవరైనా దవాఖానా కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ హాస్పిటల్ ఖర్చుతో పాటు మెడిసిన్స్ అంతా కూడా మోగేటువంటి మనకంతా అర్థమవుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి జనరిక్ మెడిసిన్స్ తోటి మన ఇండియా సంబంధించినటువంటి ఫార్మాసిటీస్ కంపెనీస్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ కావచ్చు, రెడ్డి కంపెనీస్లో తయారు చేసే కంపెనీలకు ఆ మెడిసిన్స్కి అనేక వాల్యూ ఉండడంతో అనేక దేశాలకు సప్లై చేసేటువంటి మన మెడిసిన్స్ని మనం ఎందుకు వాడుకోకూడదనే జనరిక్ మెడిసిన్స్లో దాదాపు సామాన్య ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మొదలు పెడితే వెటర్నరీ హాస్పిటల్ నుంచి ఎయిమ్స్, బీబీ నగర్, గట్కేసర్ లాంటి అతిపెద్ద హాస్పిటల్లో కూడా జనరిక్ మెడిసిన్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది. దాదాపు ప్రైవేట్ మెడిసిన్స్తో పోలిస్తే దాదాపు 20% మాత్రమే ఫీజు కలిగినటువంటి జనరిక్ మెడిసిన్స్ని కూడా అనేక మెడిసిన్స్ని కూడా ఇప్పటికే 12% అయితే జిఎస్టీ వసూలు చేస్తున్నారు. అది ప్రైవేట్ కావచ్చు, అపోలో, మెడిసిటీ, లేకపోతే మెడ్ప్లస్ సిటీస్ లాంటి కంపెనీస్ కూడా 12% వసూలు చేస్తే దానికి 5 లేదా 0%కి తగ్గించేటువంటి భారత ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం అసలు మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. నిజంగా ఆ మెడిసిన్స్ ఏదైతే ఉందో ఎక్స్రేకి సంబంధించినటువంటి ఆ డేటా అంతా కూడా మనం చూస్తుంటాం. నిజంగా మూతపోగేటువంటి హాస్పిటల్ బిల్స్ ఖర్చు అంతా కూడా ఈ మెడిసిన్స్ అనేక రకాలుగా వేధించినప్పటికీ 0 నుంచి 5% మాత్రమే అంటే షుగర్కి సంబంధించినటువంటి ఆ టాబ్లెట్స్ కావచ్చు, లేదంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే హెచ్ఐవి, డయాబెటీస్ సంబంధించినటువంటి ఆ టాబ్లెట్స్ల మీద ఇది ఒక మంచి తరుణం అని చెప్పుకోవచ్చు. 0 నుంచి 5% అంటే నిజంగా మెడిసిన్స్ కావచ్చు, చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే వృద్ధుల సమయంలో వాడేటువంటి డైపర్స్ నుంచి మొదలు పెడితే అన్నిటి కూడా 0 నుంచి 5% అయితే వర్తించే కార్యక్రమం అయితే ఉంటుంది. దాదాపు మనిషి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు వాని జీవితం పట్ల, వాని హెల్త్ పట్ల మనకు ఎటువంటి భరోసా లేదు. నిజంగా ఆడుతున్నటువంటి షటిల్ ఆటను ఆడుతుంటేనే కుప్పకూలిపోయేటువంటి యువకులు అండ్ డ్యాన్స్ చేస్తూ చనిపోయేటువంటి యువతులంతా కూడా మనమంతా సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదా అంటే లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా అంటే అది కూడా లేదు. అంటే కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కలిగినటువంటి వారు మాత్రమే లైఫ్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ పాటించేటువంటి ముఖ్యుల్లో కొంతవరకు ఏదైతే అనారోగ్యం కారణం చేత కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, డెత్ ఏదైనా కామన్ డెత్లలో దాదాపు 30,000 నుంచి 40,000 సంవత్సరాన్ని గడితే కోట్ల రూపాయలకు కావచ్చు ఆ టర్మ్ పాలసీని అంతా కూడా అందించేటువంటి ఆ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, అనేక హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్లో దాదాపు ఇప్పటికే 18%కి జిఎస్టీ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క ప్రాణం మీద బిజినెస్ చేసేవారు మీకు అసలు దాదాపు అనేక సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంత కఠినంగా మారుతుంది, పేద మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టుకోలేకపోతున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా రైతు కుటుంబాలు చనిపోతే 5 లక్షలు ఎల్ఐసి పాలసీ మేమంతా కట్టి 5 లక్షలు
అందిస్తామనే ఒక ఆలోచనతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఈ యొక్క పాలసీ ద్వారా అని చెప్పుకోవచ్చు. దాదాపు 12 అంటే లైఫ్ ఇన్సూరెన్స్‌కి 18% ఇప్పటికే జీఎస్టీ రూపంలో అదనంగా డబ్బులు వసూలు చేసేటువంటి ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూర్చోబెట్టి మాట్లాడేసి దాదాపు 0-5% మాత్రమే జీఎస్టీ వసూలు చేసుకుంటే సరిపోతది. లేదంటే అక్కడ ఉన్నటువంటి హెల్త్ కాన్షియస్ సంబంధించినటువంటి టర్మ్ పాలసీ కావచ్చు, ఎడ్యుకేషన్ పాలసీలకు సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మరింత శాతం అంటే ఈ యొక్క జీఎస్టీ కోసం భారం పడేటువంటి వారందరికీ కూడా ఇది కొంచెం ఊరటనిస్తుందని చెప్పాలి. మరింత ఎంకరేజ్మెంట్ చేసే విధంగా చదువుకున్న వాళ్ళు కావచ్చు అవగాహన కల్పించండి. మీ బిజినెస్ కూడా తరచుగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది 0-5%గా కూడా నిర్ణయించి ఇది ఒక మంచి తరుణం అని చెప్పుకోవచ్చు. మీరు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ కింద ఉన్నటువంటి నెంబర్ని మాకు కాల్ చేస్తే మీ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంతా కూడా హిట్ టీవీ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మార్కెట్లో ఉన్నటువంటి అతి తక్కువ ధరలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ప్రొవైడ్ చేసేటువంటి పిఆర్ టీం ఉంది. మీతో మాట్లాడేసి మీకు ఉన్నటువంటి స్తోమత ఎంత, లేదంటే వారానికి ఎంత కడతారు, లేదంటే మీకున్నటువంటి ఎక్స్పెండిచర్ ఎంత, మీకున్నటువంటి రోగాలు కావచ్చు, మీకున్నటువంటి వయసు రీత్యా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టుకోవాల్సిందిగా కూడా హిట్ టీవీ నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నిజంగా ఇది ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. చూడొచ్చు, మనం చిన్నపిల్లలు చేసేటువంటి జ్యూసెస్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఆ తినుబండారాలు ఏదైతే ఉంటో అక్కడ నుంచి దాదాపు మన ఇండియా నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి కొన్ని ఉండగా జపాన్, కొరియా, చైనా, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, సిడ్నీ లాంటి దేశాల నుంచి వచ్చేటువంటి కెచప్స్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, ఆ యొక్క కోకోకోలాకి సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి లైఫ్ గుడ్స్ సంబంధించినటువంటి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి కెచప్స్ అంతా కూడా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ కల్చర్ ఏదైతే ఉందో ఇప్పటికే 12% మనకు వాళ్ళకు జిఎస్టీ రూపంలో సిజిఎస్టీ కావచ్చు, సెంట్రల్ జిఎస్టీ కావచ్చు కట్టేటువంటి పరిస్థితుల్లో దాదాపు దానికి కూడా 5% అయితే తగ్గించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. హానికరమైనప్పటికీ అంటే ఫుడ్ ప్రాసెస్ చేసేటువంటి ఏ ఫుడ్ కూడా హానికరం అయినప్పటికీ ఆ స్నాక్స్ ఐటెంలో మనమంతా తరచూ చూస్తుంటాం. ఆ చిన్న చిన్న చీటోస్ కావచ్చు, కుర్కురే, చిప్స్ సంబంధించినటువంటి ఈ ఫుడ్ అంతా కూడా దీంట్లోకి వస్తుంది. నిజంగా ఇల్లు కట్టుకునే వారికి సిమెంట్ ఎంత అవసరమో మీకంతా కూడా చెప్పాల్సినటువంటి పని లేదు. కేవలం సిమెంట్ ద్వారా ఆ యొక్క నాగార్జున సిమెంట్ కావచ్చు, అనేక ఆ యొక్క కంపెనీ మహా సిమెంట్ కావచ్చు, అదానీ సిమెంట్ ఇప్పుడంతా కూడా దోచుకున్నటువంటి ఆ చిన్న చితక ఏ సిమెంట్ ఏదైతే ఉందో అదానీ సిమెంట్లోకి వెళ్ళిపోయింది. ఆ సిమెంట్కు సంబంధించినటువంటి జిఎస్టీ ఇప్పటికే 28% జిఎస్టీ ఇప్పటికే వసూలు చేస్తుంది. అంటే బేర్ చేస్తున్నారు. కానీ ప్రజలంతా తమ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఎంతటి కష్టమైనా భరిస్తారనే బాధనతో ఆ సిమెంట్ను సైతం లెక్క చేయకుండా ఎంతో ముఖ్యం కాబట్టి ఆ సిమెంట్కి మీద ఆలోచించి వాళ్ళంతా ఆ బోర్డు మెంబర్స్తో, చైర్మన్తో మాట్లాడి దాదాపు 10% అంటే 18% కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా కొత్త నూతన గృహ ప్రవేశాలు కావచ్చు, కొత్త ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇండస్ట్రీ ఉందో ఆ ఇండస్ట్రీ కూడా బలోపేతం అవుతుంది. ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అంతా కూడా కొందరికి ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేసిందని నిజంగా మంచిదని చెప్పుకోవచ్చు. నిజంగా హయ్యర్ మెట్రోపాలిటన్ సిటీస్లలో కావచ్చు, బార్బర్ ఈ యొక్క సెలూన్ షాప్కి సంబంధించినటువంటి సర్వీసెస్ ఏదైతే ఉందో, బ్యూటీ పార్లర్లు కావచ్చు, ఈ క్రీమ్ సర్వీసెస్ ఏదైతే ఉందో, సెలూన్లు, బ్యూటీ పార్లర్ సంబంధించినటువంటి సెస్ ఛార్జెస్ కావచ్చు ఇప్పటికే 12-18% అంటే ఆయా సిటీకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మేము కలెక్ట్ చేసాం. అది 18% నుంచి ఇప్పటికే కలెక్ట్ చేస్తున్నారు. కానీ దానికి 5%కి కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించి ఇప్పటి నుంచి 5% మాత్రమే కలెక్ట్ చేసుకోండి. బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి బార్బర్, సెలూన్ షాప్లకు సంబంధించినటువంటి 5% మాత్రమే కలెక్ట్ చేసుకోండి అని చెప్పింది. మరీ ముఖ్యంగా వినోదం అంటే మనిషి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడినప్పటికీ ఆ వినోదానికి సంబంధించినటువంటి సినిమా కావచ్చు, పబ్బు కావచ్చు, లేకపోతే ఆన్లైన్ బుకింగ్స్, బుక్ మై షో, ఇది ఇప్పుడు చేసినటువంటి డిస్ట్రిక్ట్ యాప్లలో ఏదైతే బుక్ మై షోకి సంబంధించినటువంటి సినిమా టికెట్లు కావచ్చు, ఆ ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి సినిమా టికెట్లకు సంబంధించినటువంటి ఇప్పటికే సిజిఎస్టీ అంటే సెంట్రల్ ఏదైతే ఉందో 12%గా కూడా కలెక్ట్ చేస్తుంది. దానికి ప్రీమియం అంటే ఎక్కువ కాస్ట్ ఉన్న వాళ్ళకైతే 18% అయితే విధించింది. కానీ ఎకనామిక్ వాళ్ళకైతే 5% విధించింది. అంటే మీరు ప్రీమియం అంటే నార్మల్గా
70 mm సినిమాలు అయితే మనమంతా చూస్తాం. కానీ లార్జ్ అండ్ బిగ్ స్క్రీన్ సినిమాస్కి అయితే పెంచింది చెప్పొచ్చు, చూడొచ్చు. 12% ఉన్నటువంటి అన్నిటికీ, కానీ బిగ్ స్క్రీన్ ప్రీమియం ఫీల్ కావాలంటే ఏఎంబి సినిమాస్ కావచ్చు, ట్రిపుల్ ఏ ఉన్నటువంటి ఆ సినిమా ఆ సందడికి వెళ్ళాలంటే, ఆ షోస్కి వెళ్ళాలంటే బిగ్ స్క్రీన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రీమియం లాంచెస్ కావచ్చు, లగ్జరీ ఉన్నటువంటి దానికి 18% పెంచింది, 6% పెంచింది. కానీ కొన్ని ఎకనామీ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే సీట్ అంతా కూడా ఆ హౌస్ బాల్కనీ కావచ్చు, లోయర్ ఫస్ట్ సెకండ్ క్లాస్కి అయితే ఎకనామీ వాళ్ళకైతే 5% తగ్గించింది. అంటే దాదాపు ఒక 8 నుంచి 7% అయితే తగ్గించింది. 5% మాత్రమే కలెక్ట్ చేసుకోమని చెప్తుంది. ఈ అంతా కూడా మనము అసలు ఏ ప్రోడక్ట్స్లో మనకు రోజు వారి నిత్య జీవితంలో ఏ ప్రోడక్ట్స్ వాడతాం ఆకున్నటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. సెక్టార్ వైజ్గా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉంటే ఎఫ్ఎంజీ అనే కరెక్ట్ సిఎస్జి మీకు ఎంత ముందుకే చెప్పాం. దాంట్లో ఉన్నటువంటి కొన్ని మేజర్ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే టాటా ఉప్పుకు సంబంధించినటువంటి, టాటా ప్రోడక్ట్ సంబంధించినటువంటి, క్రోమా సెంటర్లకు సంబంధించినటువంటి ఆ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ మేజర్ బెనిఫిట్స్ ఏదైతే రోజువారీ నిత్యావసరాలు ఉన్నాయో, హ్యాట్సన్ కర్డ్ కావచ్చు, అంటే ఆగ్రో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, పాలు, పెరుగు లేదా పన్నీర్ అట్లాంటి హ్యాట్సన్ డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, నెస్లే ఏదైతే చిన్న పిల్లలకు సంబంధించినటువంటి క్రీమ్స్ కావచ్చు, ఆ క్రీమ్ అంతా కూడా నెస్లే ఇండియా కావచ్చు, డాబర్ ఏదైతే పేస్ట్కి సంబంధించినటువంటి కంపెనీ ఏదో ఆ డాబర్కి సంబంధించిన ప్రోడక్ట్ అంతా కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా టాటా కన్జ్యూమర్ ఎవరైతే టాటా ఉప్పు లాంటి సంబంధించినటువంటి ఆ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో నిత్యావసర సరుకులు కూడా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఫుడ్ వేర్, చెప్పల్స్ కావచ్చు, ఏదైతే లాంచ్ సంబంధించినటువంటి ఏదైతే హోటల్ అపీరెన్స్ ఉందో దానికి ఆ యొక్క కంపెనీస్ ఏదైతే ఉందో రిలాక్సో ఫుట్వేర్ కావచ్చు, బాటా ఇండియా కావచ్చు, లెమన్ ట్రీ హోటల్స్ ఏదైతే సూపీరియర్ క్వాలిటీ ఉన్నటువంటి లెమన్ ట్రీ కావచ్చు, ఇండియన్ హోటల్స్ కంపెనీస్ ఏదైనా కావచ్చు, మరీ ముఖ్యంగా ఐటీ హోటల్స్లో కూడా ఈ యొక్క సర్వీసెస్ అనేది ఉంటాయి. అదేవిధంగా ట్రెంట్ అనే కంపెనీ ఆ బెనిఫిషియర్స్ అయితే మీరు ఎవరన్నా ఈ యొక్క కంపెనీ బెనిఫిషియర్ రోజు తరచూ వాళ్ళ సర్వీసెస్ నచ్చి మీరు కనుక వేస్తే ఈ ఒక్కసారి బిల్ ఎక్కువ కనుక వేస్తే ఇది ఒక చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాదాపు బ్లూ స్టార్, వోల్టాస్, హెవెల్స్, క్రాంప్టన్ అంటే ఒక ఫ్యాన్కి సంబంధించిన ఆ గ్రీవీస్ ఏదైతే ఉందో ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే డైలీ ప్రోడక్ట్స్ ఏదైతే నిత్య సమాజంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ సంబంధించిన, లైట్కి సంబంధించినటువంటి, ఏసీకి సంబంధించినటువంటి, టీవీకి సంబంధించినటువంటి లేదా రిఫ్రిజిరేటర్ సంబంధించినటువంటి బ్లూ స్టార్ కావచ్చు, వోల్టాస్ కావచ్చు, వీటి మీద తగ్గేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ చెప్పుకున్నాం కదా, చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు, లగ్జరీ నుంచి ఎకనామిక్ కార్ వరకు అయితే కొన్ని 28 నుంచి 18 అయితే దాన్ని చూడవచ్చు. మారుతి సుజుకీకి సంబంధించినటువంటి హ్యుండాయ్ మోటార్స్ కావచ్చు, బజాజ్ కావచ్చు, ఐచర్ మోటార్స్ కావచ్చు, మహీంద్రా కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అశోక్ లీలాండ్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, యునో మిండా కావచ్చు, గ్లోబరియల్ ఇండియా కూడా ఈ యొక్క మేజర్ బెనిఫిషియర్స్ దాదాపు అమెరికాలోకి సంబంధించినటువంటి ఆ కంపెనీలు కొన్నప్పటికీ తెలంగాణలో మరీ ముఖ్యంగా రాణించినటువంటి ఈ మారుతి కావచ్చు, హ్యుండాయ్ కావచ్చు, బజాజ్ కావచ్చు, ఐచర్ మోటార్స్ ట్రాక్టర్స్ ఏదైతే అగ్రో ప్రొడక్ట్స్ మనకు సంబంధించినటువంటి ట్రాక్టర్స్ కావచ్చు, చిన్న స్టీలింగ్ ఉంటాయో అంతా కూడా కారుకి సంబంధించినటువంటి ఆటోమొబైల్ సంబంధించినటువంటి కూడా ఇవి మేజర్గా చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఏమేమి వస్తాయి, దాంట్లో ఉన్నటువంటి జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఆ టర్మ్ పాలసీస్ సంబంధించినటువంటి ఏది ముఖ్యంగా బెనిఫిషియర్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కమ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో హెచ్డిఎఫ్సిలో ఉంది. జనరల్ ఇన్సూరెన్స్లో ఐసిఐసి లొంబోర్డ్ అని చెప్పేసి జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. అంటే ఈ యొక్క రెండు కంపెనీస్ ఎవరైతే బేస్ చేస్తున్నారో బెనిఫిషియర్ ఉన్నారో మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. సిమెంట్ విషయంలోకి వస్తే సిమెంట్ ఇప్పుడు చెప్పాం కదా, ఇళ్ళ కట్టడ నిర్మాణంలో ఎంత ముఖ్యమో దాంట్లో అల్ట్రాటెక్ కావచ్చు, అంబుజా సిమెంట్స్ కావచ్చు, డాల్మియా భారత్ కావచ్చు, జేకే లక్ష్మీ సిమెంట్ కావచ్చు, సాగర్ సిమెంట్కి సంబంధించినటువంటి సిమెంట్ బ్యాగుల మీద, బస్తాల మీద కొంచెం టారిఫ్ సంబంధించినటువంటి ఆ రూల్స్ పెట్టిన తర్వాత వాళ్ళకు కొంచెం తగ్గించేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా దివాళీ నుంచి ఒక గిఫ్ట్గా చెప్తున్నటువంటి మనం పరిస్థితి, ఈ యొక్క అనేక విషయాలుగా కూడా దీంట్లో క్లుప్తంగా చేసేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కన్జ్యూమర్ అయితే ఉన్నారో దీనికి ప్రత్యేకించి మీకోసమే చేశాం. తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అపోహలను కూడా మీరు తొలగించి ఎవరైతే నూతనంగా ఏమన్నా కొనేయడానికి ప్లాన్ చేస్తున్నారో సెప్టెంబర్ 2 అంటే 22 తర్వాత మీరంతా కొనుగోలు చేస్తే మీకు ఎంతో కొంత కలిసి రావడం వల్ల
చేయాలా? నిజంగా చెప్తుంటారు కదా ప్రముఖులు ఎవరైనా కూడా, డబ్బులు ఊరికే రావంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ రిఫార్మ్స్ 2.0ని అందరూ కూడా సద్వినియోగం చేసి ఈ వీడియో ఎంత వీలైతే అంత షేర్ చేసేలా, ప్రజలకు తెలిసేలా కూడా మా యొక్క హిట్ టీవీ ఇచ్చిన ప్రయత్నాన్ని కూడా మీరు ఒకసారి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందనే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.